కన్నడ స్టార్ యష్ కి అగ్ని పరీక్ష ఎదురవుతోంది. కేజీఎఫ్ తర్వాత తను చేసే సినిమా ఏంటనే క్వశ్చన్ కి ఈ హీరో చాలా నెలలు సమాధానం వెతుకుతున్నాడు. అయితే ఆ ఆన్సర్ ఇప్పుడు దొరికిందట. సీన్ లోకి రామ్ చరణ్ దర్శకుడు వచ్చాడట. కేజీఎఫ్ 2 భాగాలతో హిట్ వచ్చింది. కానీ ఆ తర్వాత వెంటనే ప్రశ్న కన్నడ స్టార్ యష్ ని వేధిస్తూనే ఉంది. అయితే ఇప్పటికే ఆన్సర్ దొరికిందట. బాహుబలితో ప్రభాస్, కేజీఎఫ్ తో యష్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. అయితే బాహుబలి తర్వాత ప్రభాస్ కి పెరిగిన ఇమేజ్ భారంగా మారి తన సాహో, రాధేశ్యామ్లని నలిపేసింది. అదే పరిస్థితిని వద్దనుకుంటున్నాడు యష్. మరేం చేస్తున్నట్లు? కేజీఎఫ్ 1 హిట్ అయింది. కేజీఎఫ్ 2 హిస్టరీ క్రియేట్ చేసింది. సో ఆ తర్వాత యష్ చేసే మూవీ ఏ మాత్రం అటు ఇటుగా ఉన్నా ప్రభాస్ లానే ఫ్లాప్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకే కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ సపోర్ట్ తీసుకుంటున్నాడట యష్. భారతీయుడు 2 తో పాటు రామ్ చరణ్ మూవీ తీస్తున్న శంకర్ ఈ రెండింటిని మార్చ్ లోగా పూర్తి చేస్తాడట. అయితే అంతకంటే ముందు జనవరిలోనే సంక్రాంతికి యష్ ప్రాజెక్ట్ మీద స్పెషల్ అనౌన్స్మెంట్ ఉంటుందట. RRR తర్వాత పెరిగిన ఇమేజ్ కి తగ్గ మూవీ చేసేందుకు శంకర్ సాయం తీసుకున్న చెర్రీ తరహాలోనే యష్ కూడా సేఫ్ జోన్ లో ఉండాలనే నిర్ణయం తీసుకున్నాడు. అటువైపుగా అడుగులేస్తున్నాడు.